హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కేఎఫ్సి చికెన్ అండి. అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన కేఎఫ్సిని మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే, ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఎలా తయారు చేయాలో అనేది ఈరోజు నేర్చుకుందామండి. చాలా టెండర్గా, చాలా జ్యూసీగా, పైన క్రిప్సీగా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను లెగ్ పీసులు తీసుకున్నానండి. ఇలా లెగ్ పీసులు తీసుకున్నప్పుడు ముందర రోజు తెచ్చిపెట్టుకున్నానండి. వాటిని క్లీన్గా వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో నానబెట్టి తర్వాత ఫ్రీజర్లో పెట్టేశానండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత రూమ్ టెంపరేచర్ ఆ రోజంతా ఫ్రిడ్జ్లోనే ఉన్నిందండి. ముందర రోజు రాత్రి అంతా పెట్టాను. పక్క రోజు మార్నింగ్ తీసి చూడండి, ఈ విధంగా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉండిచ్చి ఇలాగా వీటికి ఘాట్లు పెట్టుకోవాలండి. ఎందుకంటే మసాలా అంత లోపల వరకు పోయి బాగా టేస్టీగా ఉండేదానికి, జ్యూసీగా ఈ విధంగా అన్నిటికి ఘాట్లు పెట్టుకోవాలండి. కొన్ని స్కిన్ ఉండేవి తీసుకున్నాను, కొన్ని స్కిన్ లేని తీసుకున్నానండి. మీకు నచ్చినట్టు తీసుకోవచ్చండి. స్కిన్ ఉండే అయినా తీసుకోవచ్చు, లేదా స్కిన్ లేకుండా అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇప్పుడు వీటిలో మసాలాలు వేసుకోవాలి. నేను 7 పీసెస్కి 1.5 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఆనియన్ పౌడర్ ఉంటే ఆనియన్ పౌడర్ వేసుకోండి. ఆనియన్ పౌడర్ అందరికీ అవైలబుల్గా ఉండదు కాబట్టి నేను అక్కడ 1 ఆనియన్ని ఇలాగ మిక్సీ పెట్టి దాని జ్యూస్ని తీసుకున్నానండి. తర్వాత 1/2 దెబ్బ నిమ్మరసం పిండుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పెరుగులో బీట్ చేసి ఈ విధంగా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం పలచగా చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం మసాలాలు మొత్తం మిక్స్ అయ్యేటట్టు చికెన్కి బాగా పట్టించాలి. ఒక్కొక్క పీస్ని విడివిడిగా మొత్తం బాగా ఒక్కొక్క పీస్కి బాగా పట్టేటట్టు ఒక్కొక్క పీస్ తీసుకొని బాగా మసాజ్ చేయండి. ఒక 5 మినిట్స్ పాటు అలా మసాజ్ చేయాలి. అప్పుడే మనకి ఒక్కొక్క పీస్కి అన్నిటికీ ఈక్వల్గా మసాలా అనేది పడుతుందండి. చాలా జ్యూసీగా టెండర్గా ఉంటుంది. ఎంత మ్యాగ్నేట్ అయితే అంత జ్యూసీగా ఉంటుందండి పీస్ అనేది. చూడండి, ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మళ్ళీ దీన్ని మసాలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచాలండి. నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఉంచాను. 2 అవర్స్ తర్వాత తీసానండి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు ఉండిచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బయట నుంచి తీసిన తర్వాత. ఇప్పుడు ఇందులో మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు మైదా వేసుకున్నానండి. 1 కప్పు మైదాకి 1/2 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో మన సాల్ట్ ఆల్రెడీ చికెన్లో వేసింది కాబట్టి చూసి వేసుకోండి. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. రెడ్ చిల్లీ పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ పొడి అండి. 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడరు. జింజర్ పౌడర్ అంటే సొంటి పొడి ఉంటుంది కదండి, అదండి వేసుకోండి. అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం కేఎఫ్సి చికెన్ తయారు చేసుకుంటున్నాం. టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూడండి, ఈ మసాలాని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో మనం చల్లటి వాటర్ అండి, బాగా ఎక్కువ కూల్గా ఉండే చిల్లుడు వాటర్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మనం మ్యాగ్నేషన్ పెట్టుకున్న లెగ్ పీస్ని తీసుకొని ఈ పిండిలో బాగా చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా ప్రెస్ చేస్తూ పిండి అంతా బాగా కోట్ అయ్యేటట్టు పెట్టుకోవాలి. తర్వాత ఈ పీస్ని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఈ చల్లటి వాటర్లో ముంచాలి. 1 మినిట్ పాటు ముంచాలి, అలాగే ఉంచాలి. 1 మినిట్ తర్వాత ముంచిన తర్వాత మళ్ళీ పిండిలో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పిండి బాగా కోట్ అయ్యేటట్టు బాగా వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం ప్రెస్ చేస్తూ బాగా ఒత్తుతూ బాగా ఈ విధంగా మనం కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పిండిని దులిపేయాలన్నమాట. ఇలా అంటే ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే పోతుంది. ఈ విధంగా మళ్ళీ మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీన్ని
రెండోది కూడా అదే విధంగా అండి, పిండిని కోట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండి వేసి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటేనే బాగా కోట్ అవుతుందండి. ఈ విధంగా బాగా కోట్ చేసుకోవాలి. ఇలా కోట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లటి వాటర్లో వేసుకోవాలి. ఒక 1 మినిట్ అయినా ఉంచాలండి చల్లటి వాటర్లో. ఉంచి ఇప్పుడు మళ్ళీ పిండిలో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ పిండి అంతా మళ్ళీ బాగా కోట్ అయ్యేటట్టు బాగా మళ్ళీ పీస్కి బాగా కోట్ అయ్యేటట్టు ఇలా ప్రెస్ చేస్తూ మనం పిండిని కోట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మొత్తం దులిపేసి ఎక్స్ట్రా ఉండే పిండి ఉంటుంది కదండి, అది మనం ఇలా దులుపుకొని మనం మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి. అన్నీ ఒకేసారి చేసి పెట్టుకోకూడదండి. మనం ప్యాన్కి సరిపడా ఎన్ని అయితే మన బాండెట్లో పడతాయో అన్నీ వేసుకోవాలి. నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని అది నూనె బాగా హీట్లో ఉన్నప్పుడే వేయాలి. వేసిన వెంటనే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒక 10 to 12 మినిట్స్ పడుతుందండి ఫ్రై అవ్వడానికి. లోపల వరకు బాగా కుక్ అవ్వాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసేస్తే పైన అనేది కలర్ వస్తుంది, కానీ లోపల అనేది సరిగా కుక్ అవ్వదు. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయినా సరే ఈ బబుల్స్ అన్ని పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదేవిధంగా నేను 4 పీసులు చేసుకున్నానండి. కొరవి మళ్ళీ తర్వాత తీసుకున్నాను. తర్వాత వేయించుకోవడానికి పక్కన పెట్టేశాను ఫ్రీజర్లో. కోట్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. కోట్ చేస్తే మాత్రం బాగుండదు. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఒక అదే ప్లేట్లోకి తీసుకున్నాము. దీని కాంబినేషను మయోనీస్ సాస్ అండి, కెట్చప్ అండి, టమాటో సాసు. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. మన ఇంట్లోనే KFC చికెన్ని టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందని తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.